ఏపీకి మరో కీలక హైవే శాంక్షన్. విశాఖ ఖరగ్పూర్ మధ్య హైవే 783 కిలోమీటర్ల మేర గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్. డిపిఆర్ కోసం ఎన్హెచ్ఏఐ టెండర్లు. ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి. రాష్ట్రంలో మరో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం ఖరగ్పూర్ పశ్చిమ బెంగాల్ మధ్య గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ అనుసంధానిస్తూ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించనున్నారు. దీనికోసం సమగ్ర నివేదిక ప్రాజెక్ట్ నివేదిక డిపిఆర్ను రూపొందించేందుకు జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు అయితే అప్పగించారన్నమాట. టెండర్ కూడా పిలిచింది. కేంద్ర ప్రభుత్వం గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా దీన్ని అయితే నిర్మిస్తున్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాల మధ్య సరుకు రవాణా వేగవంతం చేయడం కోసం, ఈ లాజిస్టిక్ రంగం అభివృద్ధి కోసం ఈ హైవేని అయితే నిర్మించనున్నారు. విశాఖపట్నం ఖరగ్పూర్ మధ్య 783 కిలోమీటర్ల మేర 6 లైన్లుగా దీన్ని అయితే నిర్మిస్తూ ఉంటారన్నమాట. నిర్మాణం పూర్తయి అయితే విశాఖపట్నం నుంచి ఖరగ్పూర్కి 8 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. విశాఖపట్నం, భావనపాడు, గోపాల్పూర్ కేంద్ర పారా పోర్టులను కూడా ఈ హైవే అయితే అనుసంధానం చేస్తుంది. విశాఖపట్నం నుండి ఖుర్దా రోడ్, ఒడిశా వరకు కూడా ఒక ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఖుర్దా రోడ్ నుంచి ఖరగ్పూర్కు మరో ప్యాకేజీ కింద అయితే ప్రాజెక్ట్ చేపడతారు. డిపిఆర్ రూపొందించేందుకు టెండర్లు పిలవగా 10 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. డిసెంబర్ చివరి నాటికి ఎన్హెచ్ఐ కన్సల్టెన్సీని అయితే ఖరారు చేయనుంది. 2025 జూన్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. ఈ ఏడాదిన్నరలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ విధంగా కీలకమైన మరొక ఆవిడ రోడ్ అయితే రావడం జరిగిందనమాట మనకి. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో